ఆచి చికెన్ మసాలా. పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. కేసులో మరిన్ని డీటెయిల్స్ ని రాబట్టేందుకు నిందితురాలికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అయితే ఇందులో భాగంగా అనుమతినివ్వాలని కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానం నిందితులకు నోటీసులు కూడా ఇచ్చింది. అయితే లై డిటెక్టర్ టెస్ట్ కు సియా, చేతన్ అంగీకరించకపోవడంతో వారి అనుమతి లేకుండా లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించొద్దని న్యాయస్థానం పోలీసులకు స్పష్టం చేసింది. నిందితులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే తప్ప అటువంటి పరీక్షకు అనుమతినివ్వలేమని కోర్టు తెలిపింది. ఈ కేసులో సియా, చేతన్ కు 14 రోజుల పోలీస్ కస్టడీ విధించడంతో వారిని ఎర్రవడ సెంట్రల్ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల ఫోన్లలో తొలగించిన కాల్స్, చాట్, ఇతర డేటాను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు లోనావాలా పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆ డేటాలో వారు కోడ్ భాషలో మాట్లాడుకున్నట్లు ఉందన్నారు. వాటిని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న చేతన్ స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఎవరికీ తెలియకుండా సియా దాచిపెట్టిన మరో ఫోన్ను కూడా తాము స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాచిపెట్టిన ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. పూణేలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ పోలీసుల కస్టడీలో ఉండగా మీడియా వైపు మధ్యవేలు చూపించడం తీవ్ర సంచలనమైంది. కాబోయే భర్తను ప్లాన్ చేసి ప్రియుడితో కలిసి చంపిన సియా గోయల్లో కనీస పశ్చాత్తాపం, భయం వంటి భావాలు ఏ మాత్రం కనిపించడం లేదంటున్నారు పలువురు మానసిక వైద్యులు. తనకు కాబోయే భర్త రియల్టర్ అయిన కేతన్ అగర్వాల్ ను లోహగఢ్ కోట దగ్గరున్న కొండ అంచు నుంచి కిందకు తోసివేయడానికి సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి ముందస్తుగా రిహార్సల్ చేసిన విషయం తెలిసిందే. పూణేలోని ఆ ప్రదేశానికి పోలీసులు సియా గోయల్ ను తీసుకెళ్లినట్లు చెప్పారు. కేతన్ ను తోసేయడానికి ముందు సియా, చేతన్లు లల్లానగర్లోని ఒక క్లబ్ పక్కన ఓపెన్ ప్లేస్ లో రిహార్సల్స్ చేశారని దర్యాప్తులు వెల్లడైంది. రిహార్సల్ చేసినట్లు ఆరోపణలున్న ఆ ప్లేస్ ను గుర్తించినట్లు పూణే రూరల్ పోలీస్ అధికారి తెలిపారు. పూణేలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న ఆమె ఇంట్లో సోదాలు చేయగా ఘటన జరిగిన రోజైన జూన్ 18న గోయల్ ధరించినట్లు భావిస్తున్న దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగర్వాల్ తమ సంబంధానికి అడ్డంకిగా మారుతున్నాడనే కారణంతో గోయల్, చౌదరి అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి.
మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ పాత వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ నైట్ క్లబ్ లో ఆమె బీర్ బాటిల్ పట్టుకుని ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యాలు సంచలనం రేపుతున్నాయి. సియా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ బూతులు తిడుతూ వీడియోలో కనిపిస్తోంది. సుమారు 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమె ఫోన్ ఎత్తి ఎవరు మీరు అని అడిగినట్లు వినిపిస్తోంది. నైట్ క్లబ్ లో పెద్ద పెద్ద శబ్దాలుండటంతో ఒక చెవిని చేత్తో మూసుకుని అవతలి వ్యక్తి మాటలు వినేందుకు ఆమె ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది. తర్వాత సియా మాట్లాడుతూ ముందు నన్ను మోసం చేస్తాడా, తర్వాత నాకే ఫోన్ చేస్తాడంటూ అభ్యంతరకర పదజాలం ఉపయోగించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో 2025 డిసెంబర్లో రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. ఇది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సియా ఎవరితో మాట్లాడుతోంది, ఆమె ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అనే అంశాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తాజా వైరల్ వీడియోతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మహారాష్టలో అత్యంత వివాదాస్పదం వైరల్ అయిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్లలో కేతన్ అగర్వాల్ హత్య కేసు ఒకటి. పూణేకు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ 2026 జూన్ 18న చారిత్రాత్మక లోహగఢ్ కోటపై నుంచి తోసివేయడంతో చనిపోయినట్లు ఆరోపణలున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ తన లవర్గా ఆరోపిస్తున్న చేతన్ చౌదరితో కలిసి కుట్ర పన్నిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను మొదట్లో ప్రమాదవశాత్తు కింద పడటంగా చిత్రీకరించారు. కేతన్ కోట నుంచి జారిపడ్డాడని సియా అతని కుటుంబానికి చెప్పినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత జరిగిన పోలీస్ విచారణలో ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని తేలింది. ఈ దర్యాప్తు తర్వాత జూన్ 23న సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేశారు.